హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే సంతలో ఎక్కడ చూసినా సరే మాకైతే ఈ పచ్చి కందులు బాగా దొరుకుతున్నాయండి. కేజీ వచ్చి 60 రూపీస్ ఉంటుంది. దీంతో అయితే నేను ఈరోజు పలావ్ చేస్తున్నాను. ఫస్ట్ కుక్కర్ పెట్టుకొని దాంట్లో నూనె వేసుకున్నానండి. నూనె వేడిన తర్వాత అయితే 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, ఒకే ఒక బిర్యానీ ఆకు, అనాస పువ్వు, కొంచెం జీలకర్ర వేసుకొని సాల్ట్ వేసుకొని 2 సెకండ్స్ అయితే మనం ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయ్యేటప్పుడు దీనికోసం అయితే చిన్న మసాలాను అయితే ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం అయితే అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, పుదీనా, పచ్చి కొబ్బరి, పచ్చిమిరపకాయలు, దాల్చిన చెక్క, లవంగాలు అన్నీ వేసి పేస్ట్ చేసుకున్నాను స్మూత్గా. ఇప్పుడైతే పచ్చి కందులు ఆల్రెడీ కడిగి పెట్టుకున్నానండి. ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఈ పచ్చి కందులు కూడా వేసుకున్నాను. పచ్చి కందులు వేసుకున్న తర్వాత ఒకే ఒక గుప్పిడ అయితే మెంతికూర వేసుకున్నానండి, సన్నగా తరిగి. మెంతికూర వేస్తే ఈ పలావ్కి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అయితే ఈ మెంతికూర వేసుకొని ఒక 5 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. అంటే మెంతికూర బాగా ఫ్రై అవ్వాలి, పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మెంతికూర అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లో అయితే ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి, కొత్తిమీర, పుదీనా పేస్ట్ని కూడా వేసుకొని ఒక 2 సెకండ్స్ అయితే ఇలా కుక్ చేసుకోవాలండి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత నేనైతే ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ వేస్తున్నానండి. నేను ఈ గ్లాస్ రైస్ తీసుకున్నాను. దీనికి 2 గ్లాసులు అయితే వాటర్ పోసుకొని బాగా మరిగించుకోవాలి వాటర్ అనేవి. ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత దీంట్లో అయితే ఒకసారి సాల్ట్ సరిపడిందా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకొని నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకోవాలండి. ఇలా బియ్యం వేసుకొని ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు అయితే మనం వెయిట్ చేయాలండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత క్యాప్ ఓపెన్ చేసి చూస్తే వేడి పచ్చి కందులతో చేసిన పలావ్ అనేది రెడీ అవుతుంది అండి. ఇది టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగుండిద్ది. మీరందరూ కన్ఫామ్గా ట్రై చేయండి. పిల్లల లంచ్ బాక్స్కి కూడా ఇది ఈజీగా మనం ప్రిపేర్ చేయొచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చిన్నప్పుడు అయితే పచ్చి కందుల్ని ఉడకబెట్టుకొని తినేవాళ్ళము. అది మనం అందరికీ తెలిసిన టేస్టే. కానీ ఒక్కసారి ఈ పచ్చి కందులు ఈ పలావ్ అయితే ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ హెల్తీ వీడియోస్.